అటువంటి చలంగారి గురించి అప్పుడు నాకు ఊరికే చలంగారు గొప్ప రైటర్ అని తెలుసు కానీ అటువంటి గొప్ప వ్యక్తి అని నాకు తెలియదు. ఈ రష్యన్ అధ్యయనం వల్ల జరిగింది. అధ్యయనం లోపించినప్పుడల్లాను కథ తేలిక అవుతుంటుంది. దుఃఖంలో నుంచి మంచి కథ వస్తుంది, వేదంలో నుంచి మంచి సాహిత్యం వస్తుందని నా నమ్మకం. అది ఎక్కడైతే తప్పు నేర్చుకున్నారని నాకు చాలా ఆనందం ఉంది. శ్రీ మినపల్లి రాజు గారు 3 తరాల రచయితలను చూశారు. అప్పటికి ఇప్పటికీ కథా ప్రస్థానంలో వచ్చిన మార్పుల గురించి గాని ఎలా విశ్లేషిస్తారు? కథా సాహిత్యాన్ని, ఆ ట్రెండ్ ని చాలా ఉచ్చ దశకి తీసుకెళ్లిన వాళ్ళు చలం, కొడవటి వంటి కుటుంబరావు గారి అన్నగారు కొడవటి వంటి వెంకట సుబ్బయ్య, గోపీచంద్, జీవి కృష్ణారావు, దాని తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ తరం వీళ్ళందరూ వాళ్ళ గురించి అనేక కథలు చెప్పుకుంటుండేవాళ్ళు తెనాల్లో. నేను చిన్నప్పుడు అక్కడ పెరగటం వల్ల, అక్కడే ప్రాథమిక విద్య కావటం వల్ల సంభవ ఈ కథలంటేను, కథ రచయితలంటేను నాకు గొప్ప అభిమానం ఏర్పడదు. ఆ తర్వాత మీరు మొదటి తరం కథకులు వాళ్ళని ఎవరితోనూ పోల్చలేము. వాళ్ళు కథకులే కాకుండాను వాళ్ళు గొప్ప మనీషులు. ఈ తరం వచ్చేటప్పటికి అనుభూతి చాలా తక్కువ. వాళ్ళు చలంగారు గురించి చాలా మందికి తెలియదు. ఆయన చదివినటువంటి సాహిత్యం ఇంకెవరు చదివి ఉండదు. ఇంటి నిండా పుస్తకాలే. ఆ రోజుల్లో పుస్తకాలు చాలా చీప్. 2 రూపాయలకి 3 రూపాయలకి మంచి క్లాసిక్ వచ్చేది ఇంగ్లీష్. ఇంటి నిండా పుస్తకాలే. ఆయన మా పినతండ్రికి క్లాస్మేట్ ఇద్దరు ఒకే ఉద్యోగం చేసేవాళ్ళు, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. అందువల్ల ఆయనతో నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వెళ్ళాను. నేను ఎక్కడ చూసినా ఆయన కుర్చీ చుట్టూ యానాది పిల్లలు, పుస్తకాలు. ఇటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు అది చలంగారు అటువంటి చలంగారి గురించి అప్పుడు నాకు ఊరికే చలంగారు గొప్ప రైటర్ అని తెలుసు కానీ అటువంటి గొప్ప వ్యక్తి అని నాకు తెలియదు. ఈ రష్యన్ సాహిత్యం కొత్త అటువంటి గొప్ప వ్యక్తి అని నాకు తెలియదు. ఈ రష్యన్ సాహిత్యం కొత్తగా ట్రాన్స్లేట్ అయిన రష్యన్ సాహిత్యం అంతా ఉండేది మా ఇంట్లో. ఎటువంటి కొత్తగా రష్యన్ సాహిత్యం ఇంగ్లీష్ లో కానీ తెలుగులోనే వస్తే ఇమీడియట్ గా మా ఇంట్లో ఆ పుస్తకం ఉండేది. అందువల్ల కూడా నేను దోస్తోయెవ్స్కీ, పుష్కిన్, టాల్స్టాయ్ వీళ్ళందరి గురించి చిన్నప్పుడే చదవటం మొదలైంది. అది వాళ్ళ ఇది నా దగ్గర ఉంది. అది అధ్యయనం వల్ల జరిగింది. అధ్యయనం లోపించినప్పుడల్లాను కథ తేలిక అవుతుంటుంది. దుఃఖంలో నుంచి మంచి కథ వస్తుంది, వేదంలో నుంచి మంచి సాహిత్యం వస్తుందని నా నమ్మకం. అది ఎక్కడైతే తక్కువ అయిపోయి నినాదం ఎక్కువైపోయిందో అందువల్ల మంచి కథలు రావడానికి అవకాశం తగ్గిపోతున్నాయి. కానీ ఇందులో కూడాను కొత్త ఏ తరం వస్తున్నది, వాళ్ళు మంచి కథలు రాస్తున్నారు. సుమారు అర్ధ శతాబ్దం క్రిందటే శ్రీ మునిపల్లి రాజు గారి రచనలు భారత్లోను, చిత్రగుప్తలోను ప్రచురితమయ్యాయి. మరి అప్పటి పరిస్థితులు, కథలు రాయడానికి గల ప్రేరణ పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు తరంలో కూడా మంచి కథకులు ఉన్నారు. ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే అనుభూతి. మనకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయాలకి పదును పెట్టేది ఈ శిల్పం. ఆ శిల్పాన్ని శిల్పాన్ని గురించి తెలుసుకోవాలంటే చదవటమే, అధ్యయనం ఒకటే మార్గం. వేరే అధ్యయనం లేనిది మీకు ఎటువంటి గొప్ప అభిప్రాయాలు ఉన్నా కూడాను, ఎటువంటి గొప్ప అనుభూతి కలిగినా కూడాను అది ఎట్లా
వ్యక్తీకరించాలో అది శిల్పం నేర్పుతుంది. అది తక్కువైపోయింది, అధ్యయనం తక్కువ కావటం. కానీ మంచి కథకులు ఈ కాలంలో కూడా వచ్చారు, చాలా మంచి కథకులు వస్తున్నారు, ఈ చాలా వేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ నినాదం ఎక్కువైపోయింది. ఆ నినాదాన్ని పరిహరిస్తే మనకు ఈ కొత్త సాహిత్యంలో కూడా మనం గుర్తించదగిన కథకులు, గుర్తించదగిన కవిత్వము, గుర్తించదగిన నవళ్ళు కూడా వస్తాయి.